గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ వండబోతున్నానండి. ముందుగా గోంగూర ఉడకపెడుతున్నానండి. కొన్ని వాటర్ వేసుకుని పచ్చిమిరపకాయలు కారం వేసుకుని బాగా ఉడకపెడుతున్నాను. గోంగూర ఉడికిపోయిందండి. ఇది పప్పు గుత్తితో మెత్తుతాను, కలుపుతాను. పప్పు గుత్తితోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. చూడండి, ప్రాన్స్ కూడా వేసేసాను. పసుపు వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వచ్చినాయంటే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. టూ స్పూన్స్ కారం వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్ బయట కొన్నానండి, ఇంట్లోది అయిపోయింది, చెయ్యాలి. గోంగూర ఉడిపోయిందండి. వేసాను. వేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. ఒక చేతిలో ఫోన్ ఉందండి, అందుకని రెండు చేతులతో చేయలేకపోతున్నాను. ఇలాగా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాను లాస్ట్లో. చూడండి, ఇది 3/4 కేజీ అండి. మొత్తం రొయ్యలు ఫ్రాన్స్ 3/4 కేజీ. చూడండి ఎంత కర్రీ అయిందో. గోంగూర 4 కట్టలండి. గోంగూర ఫ్రాన్స్ ఇది ఈ విధంగా కలిపానండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత నేను తాలింపు పెట్టుకోవాలండి. రెండు కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కూడా చూద్దాం. తాలింపుకి రెడీ చేసుకున్నాను. చూడండి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు తాలింపుకి రెడీ చేసుకున్నాను. చూడండి, ముందుగా ఎండుమిరపకాయలు వేస్తాను. కరివేపాకు గోంగూర పచ్చి రొయ్యలు కూర కంప్లీట్ అయిపోయింది. చూడండి.